మా మిత్రుడు రాజేందర్ రెడ్డి గారు ఒక సవాల్ విసిరడం జరిగింది. మిత్రుడు అంటే ఆయన కోపం వస్తుంది. మొన్న కూడా నేను మిత్రుడని సంబోధిస్తుంటే వెకిలి మాటలతోని వెకిలి చేష్టలతోని ఒక నిక్నేమ్తో పిలుస్తున్నాడు. ఇది ఏం సంస్కృతి, ఏం సాంప్రదాయం? రాబోయే తరాలకు నువ్వు ఏం చెప్పబోతున్నావు నాయన రాజేంద్ర? మీడియా ద్వారా మీ కాంగ్రెస్ శ్రేణులందరినీ కూడా నేను డిమాండ్ చేస్తున్నా. నేను గతంలో శాసనసభ్యుని 3 సార్లు గెలిచిన. నాకన్నా ముందు ధర్మన్న గెలిచిండు, రంగారావు గారు గెలిచిండ్రు, కీర్తి చేసులు సత్యనారాయణ రెడ్డి గారు గెలిచిండ్రు. వాళ్ళు ఎప్పుడు కూడా వెకిలి మాటలు వెకిలి చేష్టలు చేయలేదు. నా 18 ఏళ్ళ రాజకీయ ప్రజాప్రతినిధి ప్రస్థానంలో నేను ప్రతిపక్ష నాయకుల మీద ఎక్కడ కూడా వెకిలి మాటలు మాట్లాడలేదు. ఇదే అభివృద్ధి కోసము అనేక పార్టీల కార్పొరేటర్లతో నాయకులతో చర్చించి వారి సమక్షంలోనే అనేక కార్యక్రమాలు చేయటం జరిగింది. ఈరోజు నా దమ్ము గురించి నా మిత్రుడు మాట్లాడుతుండు. నాయనా, నా దమ్ము నీ దమ్ము సమైక్య రాష్ట్రంలో తేలిపోయింది. నా దమ్ము తెలంగాణ వాదుల తరఫున సమైక్యవాదులకు గుండెల్లో నిద్రపోయి నిండు అసెంబ్లీలోనే నల్ల జెండా ప్రదర్శించి ఆనాటి ఉద్యమ నేతలు చెలో అసెంబ్లీ కార్యక్రమం ఇస్తే నా తెలంగాణ విముక్తి కోసం, నా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోలీసుల కళ్ళు కప్పి మరి నిండు అసెంబ్లీ నడుస్తుంటే కూడా నల్ల జెండాలను ప్రదర్శించినటువంటి చరిత్ర, అసెంబ్లీ పైన నాటినటువంటి చరిత్ర నాది. నాయనా, నీ చరిత్ర ఏంది మరొకసారి చెప్పన్నా? ఇంకా ఫోటోలు ఉన్నాయి. ఆనాడు సమైక్యవాదులకు తొత్తుగా ఉన్నటువంటి నువ్వు తెలంగాణ వాదులు మానుకోట బిడ్డలు మైమగల్ల రౌతులతోని నీపై దాడి చేస్తే రైల్వే క్యాబిన్లో ఒక దొంగలాగా దాక్కున్నావు, ఓ దోపిడిదారులాగా పిస్టల్ పెట్టి కాల్చినావు. నాయన, నా దగ్గర తుపాకులు లేవు. ప్రజలే నా బలం, ప్రజా సమస్యలే నా కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారమే నా జీవిత లక్ష్యం, ప్రజల ఆకాంక్ష మేరకే పనిచేయటం నా నిత్య జీవిత కార్యక్రమం. కానీ నాయనా, నీ కథ ఏంది? నిన్నగాక మొన్న అడ్డిమారుగుడ్డి దెబ్బలో గెలిచి 7-8 నెలలు కాలే ఇది నేనే చేసిన అంటావు, అది నేనే చేసిన అంటావు. ఎంత విచిత్రంగా ఉంది, చాలా బాధేస్తుంది. నేను కూడా నీకు సమయం ఇద్దామనుకున్నా. 2 సంవత్సరాల పాటు నీకు సమయం ఇచ్చి నీ అభివృద్ధి కార్యక్రమాలు ఏంది, నీ నిధులు తెచ్చుడు ఏంది అని చెప్పి నేను మా శ్రేణులందరూ కూడా ఎక్కడ విమర్శించొద్దు అనుకున్నాం, ఎక్కడ నిన్ను ప్రశ్నించొద్దు అనుకున్నాం. గడికి 2 నెలల కోసం నన్ను గెలుపుతున్నావు. నేను వాస్తవాలు ప్రజలకు చెప్పదలుచుకున్నాను. మొన్న కాళోజీ కళాక్షేత్రం గురించి గెలికినావు, దాని చరిత్ర ఏందో చెప్పిన. నిన్న ఇక్కడికి వచ్చినావు, నైమ్నగర్ నాలా గురించి, నైమ్నగర్ బ్రిడ్జ్ గురించి మాట్లాడినావు. నీకు ఈ చరిత్ర తెలుసా నాయన? 2020 ఆగస్టులో దేశంలో ఎక్కడ కురవని వర్షపాతం ఈ నగరంలో కురిచింది. దేశంలో అంత పెద్ద వర్షపాతం కురవటం దేశంలోనే మొదటిసారి. శాస్త్రవేత్తలు చెప్పినట్టు 275 మిల్లీమీటర్స్ వర్షం కురిసింది. 27.5 సెంటీమీటర్ల వర్షపాతం ఈ నగరాన్ని కుదిపేసింది. ఆ క్రమంలో నేను ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ప్రజలను ఆదుకోవాలి అని చెప్పి వరదలు వచ్చినప్పటికి కూడా నేను వరద బాధితుల ప్రాంతాలలో కూడా అంతా తిరిగి ఒక నివేదిక ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు గారికి సమర్పించడం జరిగింది. సమర్పించుడే కాదు, ఆయన స్వయంగా ఈ వరద ప్రాంతాలకు తీసుకురావడం జరిగింది. ఆ రోజు స్వయంగా కేటీఆర్ గారిని తీసుకొచ్చి మా మీడియా మిత్రుల సమక్షంలోనే బస్సు పెట్టి ఇక్కడి నుంచి సమయనగర్, ఇక్కడి నుంచి వరద ప్రాంతాలంతా కూడా తిరిగి మరి ఎక్కడ ఎన్ని నిధులు కావాలి అని చెప్పి అంచనాలు వేస్తే, నేను టెక్నికల్గా ఇంజనీర్ని కాదు, ప్రజా సమస్యలను తెలుసుకొని ప్రభుత్వానికి నివేదించే బాధ్యత తీసుకున్నా. ఆ రోజు అధికారులతో చర్చించి నివేదించి టెక్నికల్గా అధ్యయనం చేసి
ఒక 500 కోట్లు నివేదిస్తే తక్షణం రిలీఫ్ కింద 250 కోట్లు ఆ రోజు ముఖ్యమంత్రి గారు మరియు కేటీ రామారావు గారు మరి శాంక్షన్ చేసినటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు. చూడండి, ఇది 2 అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్. మేము 500 కోట్లకు అంచనా వేస్తే 250 కోట్లకు మరి ఇవ్వడం జరిగింది. ఆ 250 కోట్లలో అనేక వరద ముంపు ప్రాంతాలలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అది సంబయ్ నగర్లో నాలాలకు రివిట్మెంట్ అయితేనేమి, అదేవిధంగా రోడ్డు మరమ్మతు కోసం అయితేనేమి, కాజ్బేట్ నుంచి యూనివర్సిటీ కనెక్ట్ అయ్యే సంబయ్ నగర్ 100 ఫీట్ రోడ్ అయితేనేమి, లేక నాలా ఇంప్రూవ్మెంట్ కోసము సంబయ్ నగర్ నుంచి ప్రెసిడెన్సీ స్కూల్ వరకు అనుకోండి, లేక ఇక్కడి నాలా ఇంప్రూవ్మెంట్ కోసము ఇక్కడి నుంచి యూనివర్సిటీ వరకు మరి సంబయ్ నగర్ వరకు కూడా ఉన్నటువంటి నాలా ఇంప్రూవ్మెంట్ కోసము మరి నిధులు కేటాయించి అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చి మరి కాంట్రాక్టర్ని పిలిచి టెండర్లు కొనసాగించి మరి పనులు కూడా పూర్తి చేసిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అయితే ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఇబ్బంది కావద్దు అని చెప్పి అటు సంబయ్ నగర్ 100 ఫీట్ రోడ్ వైడెనింగ్ కానీ, ఇటు నయీం నగర్ బ్రిడ్జ్ వైడెనింగ్ కానీ 2 సైమల్టేనియస్గా జరగొద్దనే ఉద్దేశంతో సంబయ్ నగర్లో ఉన్నటువంటి కాజిపేట నుంచి కేయూసీ వరకు జరుగుతున్నటువంటి వైడెనింగ్లో ఫస్ట్ పోర్షన్గా సంబయ్ నగర్ తీసుకున్నాం. ఆ తర్వాత రిటైనింగ్ వాల్ తీసుకోవడం జరిగింది. ఆ తదుపరి ఇక్కడ కార్యక్రమం చేద్దామని చెప్పి మరి అంతకుముందే మరి ఇక్కడ రిటైనింగ్ వాల్ కూడా మరి నిర్మాణం చేసినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలుసు. అయితే ఆ కార్యక్రమం సంబయ్ నగర్ వైడెనింగ్ అయిన అనంతరం ఈ కార్యక్రమం ప్రారంభిద్దాం అనుకునే వరకు ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఆ ఎలక్షన్ కోడ్లో మీరు అమలు కాని హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలతోని తెలంగాణ ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి మరి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఈరోజు ప్రజలు ఎక్కడ తిరగబడతారనో, ప్రజలు మీరు ఇచ్చినటువంటి హామీలు అడుగుతారని చెప్పి ఈరోజు మరి ప్రతి 2 నెలలకు ఒక డ్రామా చేస్తున్నారు. స్టేట్లో ఒక డ్రామా అయితే స్ట్రీట్లో ఒక డ్రామా, అక్కడ ఏ డ్రామా అయితే ఇక్కడ ఆ డ్రామా. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా నవ్వుకునే పరిస్థితుల్లో మీ ప్రకటనలు ఉన్నాయి. మీ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిని లాగులలో తొండలు జొరగొడతా అంటాడు, గుడ్లు బీకి గోళీలు ఆడుకుంటా అంటున్నారు. అదే పద్ధతిలో నువ్వు గాజుల సంస్కృతి అట. నాయనానే 18 ఏళ్ళు ప్రజాప్రతినిధి ఉన్నా, కార్పొరేటర్గా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, మరి ఉద్యమకారుగా ఉన్నా, రైలు రోకోలు చేసినాం, రాష్ట్ర రోకోలు చేసినాం. సమైక్యవాదులకు కూడా ఈ గాజుల సంస్కృతిని నేను చూపెట్టలేదు.